ఈ రోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కేటీఆర్ గారు పర్యటిస్తూ కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ 6,000 ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పిందని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. కంటోన్మెంట్ కావచ్చు, హైదరాబాద్ సంబంధించి కావచ్చు, ఏదో హైదరాబాద్ అంటే 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ గారు కట్టించినట్టు బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు చెప్పింది 7 లక్షల డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని చెప్పేసి కట్టించింది 70,000 మాత్రమే. అందులో 40,000 మాత్రమే పూర్తయినాయి, మిగతా 30,000 పూర్తే కాలేదు. 14 లక్షలు పోడు భూములు పంచని చెప్పారు, ఒక్క ఎకరా కూడా పోడు భూములు పంచలేదు. మైనార్టీలో 12% అన్నారు, మైనార్టీలో సంబంధించి 12% అసలు రిజర్వేషన్ ఇవ్వలే. తర్వాత ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్ 12% ఇస్తానని చెప్పేసి 10% ఇచ్చారు, ఇంకా 2% ఎక్కువ పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా యాదవ్లో 2వ విడత గొర్రెలు ఇవ్వలేదు. మహిళలకు 5,500 కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ చేయలేదు. విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు సంబంధించి దళిత బంధు కావచ్చు, దళితుల 3 ఎకరాలు కావచ్చు, దళిత ముఖ్యమంత్రి కావచ్చు, దళిత ఉప ముఖ్యమంత్రి కావచ్చు, తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలను మోసం చేసింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కేటీఆర్ గారు కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ వచ్చి కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చాలా స్పష్టంగా ఎలివేటెడ్ కారిడార్లను షామీర్పేట వరకు, ప్యారడైజ్ నుంచి షామీర్పేట వరకు దశాబ్దాల కాలంగా పెండింగ్ ఉన్న సమస్య పరిష్కారం చూపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాదాపు కంటోన్మెంట్ నియోజకవర్గంలో హైదరాబాద్లో 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు హైదరాబాద్లో ఇవ్వలేం. ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్ ఇచ్చిన తర్వాతనే మేము ఓట్లాడుతామని చెప్పేసి స్వయాన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లు, అదేకాక 2వ విడతలో 2,50,000 ఇండ్లు, మొదటి విడతలో 22,000 కోట్ల రూపాయలు, 2వ విడతలో దాదాపు 15,000 కోట్ల రూపాయలు. అదే కాకుండా కేసీఆర్ గారి ప్రభుత్వంలో అసలు డబుల్ బెడ్రూమ్ లేదు. అదే కాకుండా ఇవ్వకుండా ఇప్పుడు ముసలి కన్నీరు గార్చే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామో అక్కడ ఓట్లు అడుగుతాం, ఈఎన్ ప్లేస్ని మేము ఓట్లు అడగాం. మీరు ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇచ్చినో అక్కడ ఓట్లు అడగండి, మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన కాడ మేము ఓట్లు అడగమని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. అయినా ఆ సవాల్ను కేటీఆర్ గారు స్వీకరించకుండా హైదరాబాద్కి ఏదో మేము నీళ్ళు ఇచ్చినాం, హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హైదరాబాద్కు హైడ్రాని తీసుకొచ్చి అద్భుతాలు క్రియేట్ చేసే ప్రయత్నం, మూసీని పునరుద్ధరణ చేసే ప్రయత్నం, RRR కావచ్చు, RRR రైలింగ్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, 4 సీట్ నిర్మాణం కావచ్చు, అదే కాకుండా మెహదీపట్నం సంబంధించినటువంటి ఎలివేటెడ్ కారిడార్ కావచ్చు, 35 కూడలకు సంబంధించినటువంటి అదేవిధంగా ఫ్లైఓవర్ నిర్మాణాలు కావచ్చు, హైదరాబాద్ సంబంధించి అద్భుతంగా కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ను ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా హైదరాబాద్ నగరాన్ని తీసుకుపోయే ప్రయత్నం జరుగుతూ ఉంది. మీ ఆయనలో మెట్రోను